ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు మరియు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి మృత్యుంజయునిగా విజయ వీరునిగా ఆయన బయటికి వచ్చాడు. ఆయన సమాధి నుండి బయటికి వచ్చిన ఈ శుభదినమే ఈ పునరుద్ధాన దినం, అంటే ఈస్టర్ అని. ఈ మంచి శుభదినాన ఆయన మరణం మీదే గొప్ప విజయాన్ని పొందారు. మనం అనుభవిస్తున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులపైన, ప్రతి వ్యాధులపైన, ప్రతి శాపగ్రస్తమైన పరిస్థితులపైన మనకి విజయాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు, మన దేవుడు. నిజంగా ఈ ప్రపంచ చరిత్రను చూస్తే ప్రపంచాన్ని గెలిచిన వీరులు మరణం దగ్గర ఓడిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అను ఇతను ప్రపంచాన్ని 33 సంవత్సరముల వయస్సులోనే జయించాడు. కానీ మరణం దగ్గరకు వచ్చేసరికి ఓడిపోయాడు. ఇలా చాలామంది ఓడిపోయి సమాధుల్లోనే ఉన్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలన్నిటినీ జయించాడు. ఈ లోకంలో గనులు, గొప్పవారు, భగవం స్వరూపులందరూ ఎక్కడో ఒక దగ్గర ఓడిపోయిన వారే. అయితే యేసు వీటన్నింటినీ జయించాడు. మరణం సహితం ఆయనను బంధించలేకపోయింది. మరణంపై విజయం పొంది ఆయన అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని. ఏ మరణమైతే మనిషిని బానిస చేసేస్తుందో సాతాను ఒక దూతగా ఈ మరణాన్ని ఉపయోగించుకుని మానవుని మీద అధికారం చెలాయిస్తున్నాడు. ఇప్పుడు ఆ అపవాది కోరలను తెంచి అపవాదిపై గొప్ప విజయాన్ని కలిగించడానికి ఆయన కూడా మనలాగా రక్త మాంసములను పాలివాడై మనలాంటి శరీరాన్ని దాల్చి మరణించి ఆ మరణంపై విజయాన్ని సాధించిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. క్రైస్తవ్యానికి బలం తెచ్చింది ఈ పునరుద్ధానం వలనే. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రతి వ్యక్తి హృదయ నరాల్లోనికి ఈ పునరుద్ధాన బలము, ప్రభావము మీలోనికి వచ్చునుగాక. శ్రమలు వచ్చినా, బాధలు, హింసలు, ఉపద్రవమే, వస్త్రహీనతే అయినా, ఖడ్గమైనా సరే, ఏది వచ్చినా వీటన్నిటిపైన మనకు అత్యధిక విజయము ఇచ్చేవాడే మన యేసయ్య. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన వీటన్నిటి మీద విజయం పొందాడు. మరణము మీద కూడా విజయం పొందాడు. నీకున్న సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి కృంగిపోతూ ఉన్నారేమో. యేసయ్య అంటున్నాడు, ఏ బాధనైతే, ఏ వేదనైతే ఇంతవరకు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నిటి మీద అత్యధిక విజయం ఇవ్వడానికి ఈరోజు యేసు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై లేచి పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచారు. మనకు ఆ శక్తిని అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. కనుక ఆయనను నమ్మకముగా సేవిస్తూ ఆయనకిష్టమైన బ్రతుకును బ్రతుకుతూ ఆయనలో ఉన్న ఈ ఆశీర్వాదాలను పొందుటకు ప్రతి వ్యక్తికి కృపగల దేవుడు సహాయము చేయునుగాక. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.